అన్నా నా షో నా ఇష్టం హోస్ట్. దాని తర్వాత మళ్ళీ ఇంకేమైనా హోస్ట్ చేసావా? లేదు. ఎందుకు అది అయిపోయిందా? తెలీదు, ఇంతవరకు నేను క్వశ్చన్ చేయలేదు ఆ విషయంలో. నేను అది చెప్తా చూడు. దానిలో నీకు ఏమైనా అన్యాయం జరిగింది? భీమిలి కబడ్డీ జట్టు తర్వాత అవును, ప్రేమ కావాలి, వీడి తేడా, SMS, ఈ 4 సినిమాలే నాకు గుర్తున్నాయిదా. ఓకే, భీమిలి కబడ్డీ జట్టు 4 సినిమాలు గుర్తున్నాయి. దాని తర్వాత చేసిన కొన్ని సినిమాల పేర్లు గుర్తులేవు నాకు, పెద్దగా పేరు వచ్చిన సినిమాలు కూడా కావు. నా ఫస్ట్ సినిమా జల్లు, అది గుర్తుంటుంది ఎప్పటికీ. అయితే దాని తర్వాత నేను జనాల్లోకి ఎలా వెళ్ళాను అంటే బికాస్ ఆఫ్ మల్లెమాల. ఐ రెస్పెక్ట్ మల్లెమాల ఎనీ టైం. ఎందుకంటే చంటి అనేవాడు జనాల్లోకి తీసుకెళ్ళింది మల్లెమాల. చంటి అనేవాడిని యాంకర్ చేసింది మల్లెమాల. చంటి అనేవాడు బైక్ మించి కారుకి వచ్చి కారు నుంచి ఒక ఇల్లు కొనుక్కొని ఇంటి నుంచి పెళ్లి చేసుకొని హ్యాపీగా బతుకుతున్నాడు బికాస్ ఆఫ్ మల్లెమాల. చంటికి కోపం వచ్చి జబర్దస్త్ మానేసి మళ్ళీ జబర్దస్త్లోకి ఎంట్రీ ఇచ్చినా నో అని చెప్పు రా, ఎన్నిసార్లేరా అని నమ్మింది మల్లెమాల. మరి ఇప్పుడు లేదేంటనా చెప్తా. ఇవన్నిటికీ మల్లెమాల, ఐ థ్యాంక్స్ మల్లెమాల. కానీ కొంతమంది కొన్ని కారణాల వల్ల, కొన్ని అద్భుతమైన విషయాల వల్ల, మరి వాళ్ళకి ఏం చెప్పారో నాకు తెలియదు. ఓకే, వాళ్ళు అది చెప్పడం వల్ల నన్ను వద్దన్నారు వాళ్ళు. సో నా షో నా ఇష్టం ఆపేసినప్పుడు కూడా నేను వెళ్ళి ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ఆపేశారు అని అడగలేదు. నేను ఇందాక అదే చెప్పాను, ఇంతవరకు ఎవరిని ఏది అడగలేదు. నేను అడగను, ఎందుకంటే ఐ రెస్పెక్ట్ మల్లెమాల. ఎందుకు ఆపేశారు అని అడిగితే, నేను కింద వాళ్ళని అడిగితే 100 రీజన్స్ చెప్పారు నాకు. నేను ప్రొడక్షన్లో అడగలే, కింద వాళ్ళని అడిగా, 100 రీజన్స్ చెప్పారు. దానిలో ఫస్ట్ రీజన్ ఏంటయ్యా అంటే, సెట్లో నువ్వు పడుకుంటావంట కదా. ఓకే, నేనేమన్నానంటే అది నిజమా అబద్ధమా అనే విషయం పక్కకు పెడితే, నా షో నా ఇష్టం ప్రోగ్రామ్ చూసిన వాళ్ళందరికీ తెలుసు, ఒకే యాంకర్ కంటిన్యూగా మాట్లాడుతూనే ఉండాలి, రైట్, అరుస్తూనే ఉండాలి. మంచి హిట్ షో కూడా అరుస్తూనే ఉండాలి, కంటిన్యూ, ఎక్కడ బ్రేక్ ఉండదు వాళ్ళకి. నేను గెలుకుతూనే ఉండాలి, నేను లేపుతూనే ఉండాలి, అల్లరి చేస్తూనే ఉండాలి. ఇప్పుడు షోకి మధ్యలో, ఎపిసోడ్కి మధ్యలో ఓ 3 అవర్స్ గ్యాప్ ఉంటుంది. ఈ 3 అవర్స్ గ్యాప్లో నేను పడుకుంటానా, రోడ్డు మీదకి వెళ్ళి సొల్లేసుకుంటానా, తిరిగి బయటికి గాలి తిరిగి వస్తానా అనేది అనవసరం. నీ షోకు ఉన్నానా లేనా, రైట్, ఇది కదా ఇంపార్టెంట్. అలా కాదంటే పడుకోకూడదంట, అంటే ఆరెస్ట్ కూడా ఉండకూడదు అనమాట. అదొక రీజన్ అన్నారు. నాకు అనిపించింది, అయ్యో పాపం నా నిద్ర వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో అని. ఇప్పుడు మనం పొద్దున్నే ఒక టైంకి, వాళ్ళు ఒక టైంకి చెప్తారు, ఆ టైంకి మనం ఉంటాం. కాస్ట్యూమ్ వేసుకోవడానికి, అది రెడీ అవ్వడానికి, నాకు తెలిసి ఈ రోజుల్లో పెద్ద టాప్ మోస్ట్ యాంకర్లు అని చెప్పుకునే అందరూ 9:30 ఆన్ స్టేజ్ అనగా 9:30 మేకప్తో ఇట్లా కూర్చోవట్లేదు ఎప్పుడు, సిన్స్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్. ఒక ½ అవర్ 1 అవర్ అటు ఇటు అవుతుంది. నీకు తెలుసు ఆ విషయాలు. అవును, ఆబ్వియస్లీ ఎవరికైనా అదే టైం పడుతుందిగా, మేకప్ వేసుకోవాలి, అది పడుతుంది కదా. ఈ గ్యాప్ ఉంటుంది చూసావా, ఇది వాళ్ళకి ఇబ్బంది అంట. అది ఎవరి వల్ల, నా వల్ల, అది ఇబ్బంది అంట. ఇది సెకండ్ రీజన్. ఒకటి పడుకోవడం, ఇది గ్యాప్. మూడవది, నా షో నా ఇష్టంలో ఇప్పుడు రివీల్ చేస్తా నీకు, కింద ఆర్టిస్టులు వాళ్ళందరూ ఆడియన్స్ కూర్చుంటారు కదా, వాళ్ళకి క్వశ్చన్స్ చెప్తారు. ఈ క్వశ్చన్స్ ఎవరు చెప్పాలి, రైటర్స్ చెప్పాలి. వాడు లేట్ చేస్తే నాదే తప్పు లేదు, వాడు నేర్చుకుంటాడు, ఒకడు నేర్చుకోడు. అందరికీ నేర్పించిన తర్వాత నన్ను పిలవాలి స్టేజ్ మీదకి. వాళ్ళు నేర్చుకోకపోవడం ఎందుకు జరిగింది అంటే, నేను 1 అవర్ లేట్ అయినందుకు వాళ్ళు నేర్చుకోలేదంట. ఇది ఒక రీజన్ అంట. ఇలా 10-15 రీజన్స్ చెప్పారు. ఇంకా అంత చెప్పిన తర్వాత మనం ఏం చేస్తామని, ఇప్పుడు ప్రతివాడు ఇంటికి వెళ్ళి డోర్ కూడా చెప్పలేను కదా నేను మంచివాడిని, అందుకని వదిలేసే. ఇంకా నేను అందుకే అడగలేదు.
నిలకడగైనా నిదానంగా అయినా నిజాయితీ అనేది బయటకు వస్తుంది. నిజం ఎప్పటికీ ఆగదు. ఒకవేళ నేను మాట్లాడేది తప్పైనా నిజమేంటో చెప్పినోడు మనసాక్షికి తెలుసు. వాడు పడుకునేటప్పుడు అది నిజమా కాదా వాడికి తెలుసు. రైట్. నేను ఎవరిని అడగను క్వశ్చన్స్. నేను ఎవరినైనా నా మీద తప్పు చేస్తే ఎందుకు చేసావు అని అడగను. నేను అందుకే నేను ఈరోజు కడుపు మండి శాపం పెడుతున్న తప్పితే ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ ఏ ఇంటర్వ్యూలో కానీ ఎవరికి బయట బహిరంగంగా నేను ఎప్పుడు అనలే ఈ మాటలు. ఎదుటి తిట్టలే. కానీ ఈరోజు తిరుగుతున్నానంటే దానికి కొన్ని వందల రీజన్స్ ఉన్నాయి. తెలుగు ఇండస్ట్రీ మీద కోపం ఉందా? నాకా? నేను ఎవరిని రా తెలుగు ఇండస్ట్రీలో. ఆఫ్టర్ ఆల్ అనొద్దు సార్. నేను ఆఫ్టర్ ఆల్ కానీ రా. అరే తెలుగు ఇండస్ట్రీలో నేను ఒక టిష్యూ పేపర్నే. నాకు ఇండస్ట్రీ మీద కోపమే ఉంటుంది. ఒకవేళ ఉంది ఎవరికి నష్టం, వస్తాడు తుడుచుకుంటే అవతల పడేస్తారు కథం. నేను ఇవ్వండి. నాకు ఏం పని తెలుగు ఇండస్ట్రీ మీద కోపం పెట్టుకోవడానికి. నా బతికే తెలుగు ఇండస్ట్రీ అయినప్పుడు నా ఇండస్ట్రీ మీద నేను ఎందుకు కోపం పెట్టుకుంటా? ఇది ఎలా ఉందంటే అమ్మ అన్నం పెట్టట్లేదని అమ్మతో 4 రోజులు మాట్లాడడం అనేది నీ కడిపే కాలుద్ది. అదొక పర్సనల్ క్వశ్చన్. తాగుబోతు రమేష్ గారు ఉన్నారు, ఆయన సినిమాలు వదిలేసి ఇలా షోస్లో చేస్తున్నాడు కదా. ఆయన స్థాయిని ఆయన దించుకున్నట్టేనా? అరే ప్రతి వాడికి సర్వైవల్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు బిజీగా ఉన్నావురా, నీకు బాగా డబ్బులు వచ్చాయి. నువ్వు బిజీ లేవు, నీకు డబ్బులు రావట్లే. ఆర్టిస్ట్ సైలెంట్గా కూర్చోలేడు కదా. అవును. ఎక్కడ డబ్బులు వస్తాయని ఎదుగుతాడు కదా. అవును. అలానే చేస్తున్నాడు. ఇప్పుడు తాగుబోతు రమేష్ స్థాయి ఎందుకు తగ్గించుకున్నాడు? అంటే సినిమాలు చేసి అంత మంచి ఫేమ్ అయ్యి సడన్గా అది గ్యాప్. అది ఓకే. ఇప్పుడు నేనైనా అంతేరా. ఇప్పుడు ఇండస్ట్రీ గ్యాప్ ఇచ్చిందా వీళ్ళు తీసుకున్నారా అనే క్వశ్చన్కి ఈ ప్రపంచంలో ఆన్సర్ లేదు. అవును. ఇప్పుడు సర్వైవల్ ఎట్లా? ఇంకో పని చేసుకోలేరా అన్న? ఎవరు? నార్మల్గా మన ఇప్పుడు మంచి ఫేమ్ వచ్చేసింది అన్న, ఫుల్ ఫేమ్ వచ్చేసింది. సడన్గా ఇండస్ట్రీకి మనకి గ్యాప్ వచ్చేసింది. ఎవరు ఏదో సేమ్ లైక్ ఇలాగే చెప్పడం వల్ల దానికి ఇండస్ట్రీ మనం దూరం అయిపోయాం. వాళ్ళు బయట మళ్ళీ జాబులు కానీ లేకపోతే ఏదైనా పని చేసుకొని బతకలేరా? వాళ్ళ వల్ల కాదా? బతకగలుగుతారు ఎప్పుడు తెలుసా? అన్నీ వదులుకొని ఎవరైతే ఎట్ట అనుకుంటే నాకెందుకు అని వదులుకొని బతికినా పొద్దున్నే పోక్ చేసేవాడు ఒకడు ఉంటాడు. ఎలా ఉండేవాడు ఇబ్బయ్యా, కిరాణా షాప్ నడుపుకుంటున్నావు, పాపం కష్టపడి సంపాదించుకుంటున్నావు అని ఒక్కడ మాట్లాడరా. సూపర్ మార్కెట్ పెట్టుకున్నాడు ఏంటి? ఈజీ పదం ఏంటి తెలుసారా? ఆడప్పుడు బాగుంటే ఈ కర్మ ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈడు ఇండస్ట్రీలో పెద్ద 100 సినిమాలు తీసి ఈయన్ని పోషించి పెంచిన వాళ్ళలాగానే అప్పుడు బాగుంటుంటే వీడికి ఏం తెలుసు వాడి గురించి అసలు? నువ్వు టీవీలో నెలకి 199 రూపాయలు కట్టుకుని వచ్చే ఛానల్లో చూసి చప్పట్లు కొట్టినోడివి, వాడు వస్తే ఫోటోలు దిగినోడివి. నువ్వు వెళ్ళి మందికి చెప్తావు వాడి గురించి. వాడు అప్పుడు అలా చేశాడంటరా, అందుకే ఇప్పుడు ఇలా తయారయ్యాడు. నీకు ఏం తెలుసు అసలు? నీకు ఆడి కష్టం ఏం తెలుసు? ఆడి చెమట ఏం తెలుసు? వాడికి ఎందుకు గ్యాప్ ఇచ్చింది? ఈ సినిమా ఇండస్ట్రీలో ఏ ఆర్టిస్ట్ పడే బాధలో 0.1% కనుక వేరే వాడికి వస్తే ఎవరు తట్టుకోలేడు, చచ్చిపోతారు. అవును, అది నిజం. ఆర్టిస్టులు తట్టుకున్నంత బలంగా ప్రపంచంలో ఏ ఇండస్ట్రీలో ఏ మనిషి తట్టుకోలేదు, ఏ జీవరాశి తట్టుకోలేదు. మనం ఎందుకు తట్టుకోగలుగుతున్నాం అంటే మనకు అన్నీ తెలుసు. తప్పదు ఆప్షన్ లేదు. మనకి ఏమీ లేకపోయినా కిరాణా షాప్ ఎందుకు పెట్టుకున్నావు అంటే మనకు మాత్రమే తెలుసు కిరాణా షాప్ ఎందుకు పెట్టామని. అవతలోడు కొనుక్కోవడానికి మాత్రమే వచ్చినవాడు, వాడి అవసరానికి వచ్చినవాడు. కానీ వాడు మనకు అన్నం పెట్టలే, మనం అమ్ముతున్నాం, వాడు ఇస్తున్నాడు. ఇదే అమ్మకం మనం చాలా చేసాం ఇంతకు ముందు. మన టాలెంట్ అమ్ముకున్నాం, మన కష్టాన్ని అమ్ముకున్నాం, డబ్బులు వచ్చినాయి. గ్యాప్ వస్తుంది. ఏమో ఎవడ దృష్టి పెట్టింది ఎవడికి తెలుసు? ఈరోజు కిరాణా షాప్ రేపు సూపర్ మార్కెట్ అవ్వచ్చు. నా కొడుకులు ఉంటారు చూసావు, కెలికే నా కొడుకులు బాగా కష్టం. ఇప్పుడు మళ్ళీ మాట తిప్పుతారా, బాగానే కష్టపడ్డాడు అమ్మ, సూపర్ మార్కెట్ పెట్టాడు. మామూలు కష్టం ఏంటారు అది? చాలా బాగా కష్టం. కానీ లేచి నిలబడ్డాడు ఏంటాడు. ఇక ఈడు ఆడితోటి ఉన్నట్టే రోజంతా. అంటే వాడు బాగుంటే వాడు నావాడు,
వాడు బాగాలేకపోతే మాత్రం ఆ, వీడు ఎలా ఉండేవాడు రా పాపం. ఈ పాపం అటాచ్మెంట్ ఏంటంటే వీడికి పాపం తగలకుండా ఉండడానికి. అసలు వీడి మీనింగ్ ఏంటి? ఆ. వాడు నాశనం అయిపోయాడు లోపల. అబ్బా ఏం ఆనందం వీడికి. అదే నీవి స్కిట్లు మంచి హిట్ అయినప్పుడు ఒకలా మాట్లాడి నార్మల్గా ఒకనొక టైంలో కూడా ఒకలా మాట్లాడారని విన్నా, నిజం అది? 13, 14, 15, 16 ఈ 4 years చంట స్కిట్లు అదరగొడతాడే అని మాట్లాడినాడు. 17, 16 హాఫ్, 17, 18 తగ్గాయి. పెద్దగా ఫన్ రావట్లేదు. నీకు పెద్దగా ఎందుకు ఫన్ రావట్లేదు తెలుసా? నువ్వు అలవాటు అయిపోయావు. యాక్చువల్ స్టేజ్ పైన ఏం తగ్గలే, నువ్వు అలవాటు అయిపోయి ఎందుకు రోజు కనబడుతున్నాగా నీకు. కనబడడం వల్ల నీకు చనువు ఎక్కువైపోయింది. ఇప్పుడు ఈ చనువుతోటి నువ్వు నా దగ్గరకు వచ్చి నువ్వు నన్ను పలకరిస్తే బాగుండు అనే స్థాయి నుంచి నా పక్కన కూర్చొని తినే స్థాయి వరకు వచ్చావు. అది నేను ఇచ్చిన ఫ్రీనెస్ వల్ల. నువ్వు వెళ్ళి చెబుతావు అనమాట మందికి, తగ్గే మా ఊడు కొంచెం ఉందిరా, బలుపు ఉందిరా, ఈగో పెరిగింది కొంచెం. ఈడే పాపం ఈడు ఇవ్వడం వల్లేరా, ఈడి డైలాగులు రాయడం వల్లే నేను స్కిట్ ఫామ్ చేసింది. ఈడు చెప్పడం వల్లే పలానా ఆర్టిస్టులను తీసుకొచ్చి అసలు వీళ్ళు అన్నం పెట్టడం వల్లే నేను స్కిట్లో నిలబడ్డా. లేకపోతే అసలు ఉండేవాడే కాదు. వాడు చెప్తాడు నా గురించి, తప్పు లేదు అనుకున్నా నేను. ఓపిక ఉందా అన్న ఇప్పుడు దేనికి? ఒక స్కిట్ చేయడానికి, ఒక సినిమా చేయడానికి? నేను ముసలిని అయిపోయినేంట్రా. హెల్త్ నుంచి ఇలా అరే ప్రతి వాడికి అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. నాకు దేవుడి దేవల్ల దేవుడు గ్యాప్ ఇచ్చాడు 3 ఏళ్ళు అంతే. మళ్ళీ కంబ్యాక్ ఉంది. నేను వెయిట్ చేస్తున్నా, చూపిస్తా తొందరలోనే. కొడంగల్ శేఖర్ చెప్తాడు చూడు, నా ఫోకస్ మొత్తం కెరియర్ మీద ఉంది రా బాయ్ అని. కొద్ది రోజులాగా నేను ఇంటో చూపిస్తా అంటే. ఏమైనా ఉన్నాయి ప్లాన్స్? ఫ్యూచర్లో ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఎన్ని కేజీలు తగ్గిపోయావన్నా? తెలియదురా, అది చూసుకోవాలి. అప్పుడు బాగుండేవాడిని కదా, ఇప్పుడు బాగానే ఉన్నా. అంత ఎనర్జీ లేదు అన్న. అది నేను అదే అంటున్నా. ఇవన్నీ విని విని ఓపిక నశించిందా? ఇప్పుడు ఏమవుతుందంటేరా, నీ దగ్గర డబ్బులుండి నువ్వు బాగున్నప్పుడు నీ చుట్టూ తిరిగే మనుషులు నీ చెప్పే మాటలు చాలా తీయగా ఉంటాయి, నీకు ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ ఇస్తాయి. ఎప్పుడైతే నీకు ఎనర్జీ తగ్గిపోయి కొంచెం ఫైనాన్షియల్గా నువ్వు పడక ఇబ్బందులు పడుతున్నావు, నీ చుట్టూ అంతమంది ఉండరు. అట్లీ 3-4 ఉంటారురా. ఆ 3-4లో ఒకడే ఉంటాడు మంచోడని, రైట్? ఆ మంచోడు కూడా ఎందుకున్నాడు అని అడిగితే దానికి ప్రశ్నకు సమాధానం ఉండదు. అది వాడి మనసుకు మాత్రమే తెలుసు, మనం గుర్తుపట్టలేము అది. వాడు టైం చూసుకుని దెబ్బ కొట్టాడు అనుకురా, ఎవరిని నమ్ముతావు నువ్వు? అంతే. ఇంకా మనిషి డబ్బులుంటేనే బాగుంటాడు అనేది ఎంత నిజమో నేనైతే అదే నిజం అంట. నీ దగ్గర డబ్బులుంటేనే బాగుంటావు, ఎందుకంటే నీ చుట్టూ బెల్లం చుట్టూ ఈగల్లాగా నీ చుట్టూ 10-15 మంది ఉంటారు. 10 మంది రియాలిటీలో మనం చూసాం. నువ్వు లైవ్లో చూసేవా? లైవ్లో చూసా. ఒక్కసారి గ్యాప్ దొరికంగానే అయిపోయింది. అదే ఇంత కిరాణా షాప్ ఎగ్జాంపుల్ చెప్పినట్టు మనం నువ్వు చూసావు, నేను చూసా. రియాలిటీ మరి రోజు చూస్తూ ఉంటాం. అది సైకిల్ రాది. 5,000 పెట్టి పార్టీ అనగానే నీ చుట్టూ తిరిగే మనుషులకి నా దగ్గర 500 ఉన్నాయిరా, నువ్వు ఇంకొక 500 కలుపుతావా అంటే ఒక 2 minutes ఆగి ఇప్పుడే వస్తా అని వెళ్ళిపోయిన వాడు చాలా మంది ఉన్నారు. ఉన్నాయి కలుపుతా అనేవాడే ఆడుతూనే అదే. అది నీ 500 ఎందుకు తీస్తావు? అది ఉండని, ఈరోజు నా దగ్గర ఉన్నాయి, నేను పెడతా, చూద్దాం రేపు సంగతి. 500 అట్లా అట్టి పెట్టుకో అన్నోడు ఫ్రెండ్. అర్థమైందా? ఎందుకంటే నీ పరిస్థితి వాడికి తెలుసు. నువ్వు 5,000 ఖర్చు పెట్టేవాడివి 500కి వచ్చి నా దగ్గర ఉన్నాయిరా అని చెప్పుకున్నావు చూసావా? అది ఎవరితో చెప్పుకోగలుగుతావు? నువ్వు నమ్మినోడికి మాత్రమే చెప్పగలుగుతావు. నువ్వు నమ్మినోడికి చెప్పావు కాబట్టి అవతలోడు నేనేమనుకోవాలి? టెన్షన్ పడకు, అవి అలా ఉంచు, నా దగ్గర నేను ఖర్చు పెడతా, లేదంటే మానేసి సైలెంట్గా కూర్చుందాం అని చెప్పిన ఉంటావు. వాడు కరెక్ట్ ఫ్రెండ్ అంట. నేను ఎందుకంటే వాడికి మాత్రమే తెలుసు ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాడంటే, ఈ స్థాయిని కింద దిగజారితే నాకు తప్పు అంటారు, రైట్? ఇప్పుడే 2 minutes, నువ్వు 500 ఉంది, 2 minutesలో వస్తే నాకు
అని వెళ్ళిపోయి ఫోన్ పాడు ఏమి చేయకుండా 5-6 వేలు కనబడ్డు చూడు, వాడు ఎట్ట ఫ్రెండ్. అట్ట ఎంతమంది ఉన్నారు? నీకెంతమంది తెలుసు, నాకెంతమంది తెలుసు, నీకు నాకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పోనీ. థ్యాంక్ యూ అన్న, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. నీ ఎక్స్పీరియన్స్, నీ ఇండస్ట్రీతో నీకున్న అనుబంధం, నీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నందుకు నాతో. బిగ్ బాస్ని అయితే తూ అన్నావు. నేనే తూ అని లేదురా నాయన, నువ్వు మళ్ళీ నా మీద పెడతావు ఏంట్రా? టాపిక్ కట్ అన్నా. అదే నాకు రూపాయి లాభం లేదు అన్నాను. ఇప్పుడు నాకు నా ఆలోచన ఏంటంటే, బిగ్ బాస్కి వెళ్ళడం వల్ల నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటి, నీకేం లాభం అయిందా అని అడిగావు. నాకు లాభం కాలేదు. లాభం ఎలా అవుతుంది? నేను బయటికి రాగానే 4 సినిమాలు పడు, 4 ఇది పడు, ఏదో జరగాలి, అది లాభం పడింది దీనివల్ల. అలా ఏది జరగలేనప్పుడు నాకు అది ఎలా లాభపడ్డట్టు? లాభం లేదు. అనవసరంగా ఎలా అనిపించింది? పోనీ నీకు తెలుసుగా, నువ్వు వన్ ఆఫ్ ది ప్లేయర్వే కదా. నువ్వు లాభపడ్డావా? ఏ అదే చెప్తున్నాను, నీళ్ళు అవుతారా? అదే అదే ఓకే, నీకు తెలుసు కాబట్టి బిగ్ బాస్ బిగ్ బాసే. థ్యాంక్ యూ సో మచ్ సెంటన్న. మళ్ళీ నీ కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నా. నువ్వు బాగుండాలి అనే మనుషుల్ని, పక్క మనుషులు, నేను ఒక్కడిని బాగుండాలి, హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంటర్వ్యూ తీసుకున్నందుకు థ్యాంక్ యూ. దయచేసి చూసే ప్రేక్షకులకి చెప్తున్నాను, నేను చెప్పిన మాటలు మిమ్మల్ని ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే దయచేసి క్షమించండి. ఎందుకంటే మీకు చాలామంది మీరు అభిమానించే వ్యక్తుల్ని నేను ఏదైనా అనున్నాని మీరు ఫీల్ అయ్యి ఉంటే. రెండోది, దయచేసి నా మీద ద్వేషం మెచ్చుకోకండి. ఎందుకంటే నా కడుపు నొప్పి నాకు మాత్రమే తెలుసు. మీరు నా బూట్లలో మీ కాళ్ళు లేవు, మీ బూట్లలో నా కాళ్ళు లేవు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఒకవేళ లేదు, నువ్వెవడిరా అనుకుంటే, ఇక భగవంతుడు ఇచ్చిన కీబోర్డ్ మీ చేతిలో ఉంది, రాసుకోండి, రాసుకుంటారు. అలవాటు అయిపోయింది, రాసుకోండి. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకొక ఇంటర్వ్యూతో మళ్ళీ మేము ముందుకు వస్తా. అంతవరకు